హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షితేజ్ అఫీషియల్. సో ఈరోజు ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు అవుట్ విత్ మై ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్తో వెళ్తున్నాము బయటికి. మీకు నమ్రత తెలిసే ఉంటుంది, ఫేర్వెల్ బ్లాగ్లో చూసే ఉంటారు మీరు. మొత్తం నా పక్కనే ఉంది కదా. సో తన పేరే నమ్రత. ఆల్రెడీ అందులో కూడా మీకు చూపించాను. వీఆర్ 3 బెస్టీస్ అనమాట, నేను, నమ్రత అండ్ నవ్య. బట్ నవ్యాన్ని మీకు ఎప్పుడు చూపించలేదు, సో మీకు తను తెలీదు. సో మేము ఈరోజు నమ్రత బర్త్డే, సో మేము బయటకు వెళ్తున్నాము. అండ్ మేము బయటకు వెళ్తున్నాము. మీకు రియా తెలిసే ఉంటుంది, ఫేర్వెల్ డ్యాన్స్ ప్రాక్టీస్కి వచ్చాను గాయస్ అని చెప్పి రియాని కూడా చూపించాను మీకు, అందులోని తెలిసే ఉంటుంది. సో నవ్య రావట్లేదు, తను యూజువలీ బయటకు రాదు. సో నేను, నమ్రత అండ్ రియా వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ టు శిల్పారామం. సో ఇంకెక్కడికి వెళ్తామో చూపిస్తాను. అండ్ గాట్ ఎ సర్ప్రైజ్ టు హర్. నేను అండ్ నవ్య ప్లాన్ చేసాము, ఫ్రేమ్ చేయించామన్నమాట దానికోసం. సో నవ్య అన్ఫార్చునేట్లీ రాలేకపోతుంది కాబట్టి నేనే ఇచ్చేస్తాను. సో రియాక్షన్ కూడా ఎలా వస్తుందో చూద్దాం గైస్. ఓకే, స్టే ట్యూన్ గైస్. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఓకే గైస్, ఏంటి అంటే ఇంత చదవట్లేకపోతున్నాను ఏంటి అనుకోకండి. ఇప్పుడు పైకి వెళ్ళి వచ్చాను, చాలా వేడిగా ఉందన్నమాట. సో ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ స్టాఫ్. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయిన ఏంటంటే ఫ్రేమ్ చేయించానని చెప్పాను కదా. దిస్ ఈజ్ ద ఫ్రేమ్ గైస్. ఫ్రేమ్ చేయించేసి ఇలాగా గిఫ్ట్ ప్యాక్ కూడా చేయించేసాను అనమాట. సో ఇప్పుడు ఇదే మనం తీసుకొని వెళ్ళి తనకి ఇవ్వాలి. సో ఇప్పుడు ఇది తీసుకొని వెళ్ళి మనం తనకు ఇవ్వాలన్నమాట. సో లెట్స్ సీ హర్ రియాక్షన్. ఈ ఫ్రేమ్ ఎలా ఉందో కూడా మీకు మేబీ ఈ వీడియోలో చూపిస్తాను, లేకపోతే నేను తీయకపోతే ఖచ్చితంగా లాస్ట్లో మాత్రం పిక్ వస్తుంది క్లారిటీగా. ఓకే, సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. యా ఇదిగోండి బర్త్డే గర్ల్. వాళ్ళ తమ్ముడు ఇలా వెళ్ళిపోతున్నాడు. బర్త్డే ప్రిన్సెస్ గైస్, నువ్వేనే. ఇదిగోండి గైస్, ఇప్పుడు గిఫ్ట్ తెచ్చాను. ఎవరికి ఇవ్వాలి, ఏ పనికి వాళ్ళకి ఇవ్వాలి చెప్పండి గైస్. కనీసం ఎవరు అడగట్లేదు నన్ను. తీసుకో, తీసుకుంటున్నాను. ఇగోండి, ఏముందో తెలీదు, డబ్బా అయితే చెట్సిందో ఏమో. అది నేను ఇంకా నవ్య కలిపి ఇచ్చాను. నవ్య కూడా ఒట్టుకోయే పరుగుంది మీకు అసలు. గాయస్, ఈ అమ్మాయి అట్లా చేస్తుంది. ఈ అమ్మాయి మంచిది గాయస్. ఈ అమ్మాయి పేరు రియా, మీకు తెలిసి ఉంటుంది, ఆల్రెడీ మీకు చూపించాను. ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని కూడా చూపించని చెప్పండి. సో ఇప్పుడు ఈ గిఫ్ట్ ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని అప్పుడు చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మేము స్టైల్ యూనియన్కి వచ్చాము. జస్ట్ ఏమైనా చూద్దామని వచ్చాము, నచ్చకపోతే వెళ్ళిపోతాం. ఎస్ గైస్, ఇంకేం చేయలేము, ఇంకా అలా తిరుక్కుంటున్నాం అనమాట. చాలా చల్లగా ఉంది. సో దీని తర్వాత మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తామో చూపిస్తాం. మెక్డానల్డ్స్ ఆర్ బర్గర్ కింగ్ వెళ్తాము. సో ఇక్కడ బోల్డ్ ఉన్నాయి, చూద్దాం. కొనేదే ఉండదు నాకు తెలిసి. ఓకే బాయ్. ఇప్పుడు మేము ట్రయల్ రూమ్లోకి వచ్చాము. ఎందుకు వచ్చాము మాకు కూడా తెలీదు. ఇలా పిచ్చోళ్ళగా చేసుకుంటున్నాము. ఇంకా వీడియో తీసుకున్నాము గైస్. మరి ఏం చేయాలి గైస్, కంటెంట్ రావాలి, వ్యూస్ రావాలి, అన్నీ రావాలంటే మరి చేయాలి, తప్పదు. సో ఇక్కడ పిచ్చోళ్ళ చేసుకుంటున్నా. ఎందుకు వచ్చామో ఎందుకు వెళ్తామో కూడా తెలీదు. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, మెక్డానల్డ్స్ ఆర్ వెళ్తాము. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామో తెలియదు, ఎప్పుడు వెళ్తామో తెలియదు, చూద్దాం గైస్. ఆ అమ్మాయి ఎందుకు వెళ్తుందో లోపలికి కూడా తెలీదు. ఏది ఇది గైస్, ఇదిగోండి గైస్, నెంబర్ 1 చెప్తున్నాను కదా. చూస్తున్నారు గైస్, చూడండి గైస్, ఫోటో తీసుకుందాం గైస్. మేమైతే బర్గర్ కింగ్కి వచ్చాము. చిల్లర బస్సులు అయిపోయాయి గైస్ లాస్ట్కి. ఎస్ గైస్, దగ్గర ఫేమస్ అనమాట. కేక్ అన్బాక్సింగ్ ఏదో మేము తెచ్చుకున్నంతలో ఏదో అలా చేస్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి కిట్ క్యాట్ మినీ కేకా. కిట్ క్యాట్ చాక్లెట్ మినీ కేక్స్. ఇక్కడే మొత్తం అంటుకుపోయింది గైస్. ఈ బర్త్డే గర్ల్ కోసం అనమాట. ఇలా పట్టుకో అమ్మ, అటువైపు
బంగారు తల్లి కొంచెం అలా పట్టుకో. ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను. ఇది గైస్ కేక్, ఇది బర్త్డే గర్ల్, ఇది రియా, ఇది వాళ్ళ తమ్ముడు అంటే నమ్రత వాళ్ళ తమ్ముడు, ఇది నేను వీడియో తీస్తున్నాను. కేక్ కట్టింగ్. సో గైస్ కేక్ కట్టింగ్ అవుతుంది అనమాట. బర్త్డే గర్ల్ యా కొడుకు తీసాను గైస్. హ్యాపీ బర్త్డే టు యూ. ఇక్కడ ఆర్డర్ కూడా వచ్చింది. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే నమ్రత. మీ తమ్ముడు మీ సిగ్గు లేదు, ఏం లేదు. సెల్ఫ్ లవ్ తగలట. సెల్ఫ్ లవ్ ఏ లవ్ మాకు తెలుసు. ఓకే ఇప్పుడు ఇది ఎవరికి పడుతుందో చూడాలి. నేను చెప్పను. మా తమ్ముడు హోటల్ గైస్ నువ్వు రాసేస్తావు లాస్ట్ ప్రభు హే భగవాన్. గైస్ చాలా చాలుతో పెట్టేస్తాను వేరే దగ్గర పెట్టు గైస్ ఈ అమ్మాయి గిఫ్ట్ అన్బాక్స్ చేయమని చేయట్లేదు. ఇంటికి వెళ్ళాక మాకు లేదు, ఇప్పుడు వీడియో చేయాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు గిఫ్ట్ అన్బాక్స్ చేయి గైస్. ఇప్పుడు ఈ అమ్మాయి గిఫ్ట్ అన్బాక్స్ చేస్తాం. దాని మీద ఏముందో చదవవా ముందుది? అవసరం లేదంటే వందన నవ్య బిఎఫ్ హ్యాపీ బర్త్డే నమ్ము. బట్ ఎన్ఏ ఎంయూ నేను రాస్తాను. ఎన్ఏ ఎంఎం యూ డోంట్ నో నమ్మకే రాసింది అడిగితే. దీనికి ఇంకా ఇవ్వడమే ఎక్కువ అండి. మళ్ళీ చూడండి గైస్ ఎలా చెప్తుందో. నేను ఎలా పట్టాను నీకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు. ఏదో మాకున్నంతలో మనం చేయించాం. గైస్ ఎమోషనల్ గైస్. అంటే దాని మీద కార్డ్బోర్డ్ చిరికిపోయింది అనమాట, అందుకే అట్లా. ప్రేమ్ హ్యాపీ బర్త్డే టు యూ. మన దీంట్లో ఉంటుంది. చూపించు, ఫోటో తీస్తాను, పైకి పెట్టు. ఇది నీటిది అంటే ఇన్స్టాలో బాగుందా ఏంది ఫేవరెట్ గైస్? మీకు చూపిస్తాను అన్నాను కదా, ఇదిగోండి. బాగుందా? చాలా కష్టపడ్డాం, చాలా కష్టపడ్డా. 2 రోజులు తిరిగాను ఫుల్గా. నాకు నీ బర్త్డే మర్చిపోయాడు. వాళ్ళు ఫోన్ చేసి అవును కదా మర్చిపోలేదు అంటే అలా. బాగుందా? ముగ్గురిది ఏ ఫోటో దాంట్లేదా? అవునా, బాగుంది కదా. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో గాయస్ ఇప్పుడైతే మెక్కుతాము, ఫుల్గా మెక్కుతాము, ఫుల్గా ఎక్కుతాం అనమాట. ఇక్కడ ఏమో ఆర్డర్ చేశాను ఒకటి చెప్తాను. చెప్పు రియా. 4 బర్గర్స్, చికెన్, ఇంకా టాకో. చికెనే కదా అది కూడా? చికెన్ లేకపోతే ముద్ద కదా గాయస్. ఎస్ గాయస్. ఓకే గాయస్ ఇప్పుడే మేము తినేసి వచ్చాము. చూడండి మొక్క వెట్ గాయస్ వెట్. సో మళ్ళీ రెడ్ వెల్వెట్కి వెళ్తున్నాము, ఎందుకంటే చాలా దాహం వేస్తుంది. ఇప్పుడే తిన్నాము, సమ్మర్ కదా. అక్కడ యాక్చువల్లీ కోక్ ఉండదంట, అంటే టైం పడుతుంది ఏదో ఒకటి. సో ఇంకేం చేయలేము కాబట్టి ఎలాగో ఇక్కడ అన్ని షాప్లు ఉన్నాయి కాబట్టి తిరగడమే గాయస్. ఎస్ గాయస్ ఇప్పుడు మొత్తం తిరిగేసి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం. సో ఇంకా అంతే, ఇంకా ఎక్కడ మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళము, ఇంటికి వెళ్ళిపోతాం. సో బాయ్ గాయస్. బాయ్ గాయస్. బాయ్ గాయస్. బాయ్ చెప్పు. అరే బాయ్.